హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ పెన్షన్స్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకుంటే గనక 10వ తారీఖున పెన్షన్ల పరిశీలన అని చెప్పేసి ముఖ్యంగా ఈ 13 ప్రశ్నలైతే ఉన్నాయి గదా! యాప్‌కి సంబంధించి. వాటిలో ప్రతి ప్రశ్న ఓకేన అయితేనే మీకు పెన్షన్ వస్తుంది. లేకపోతే ఎలాంటి పెన్షన్ అయితే రాదండి. సో, దీని గురించి మనం కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకైతే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుంటే గనక 10న పెన్షన్లపై పరిశీలన అని చెప్పేసి అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు సంబంధించిన పరిశీలన కార్యక్రమాన్ని మండలంలో ఈ నెల 10న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ పి అనురాధ తెలిపారు. మండల వ్యాప్తంగా 24 మంది ఉన్నారని, నిపుణులైన వైద్యులు అధికారులతో పరిశీలన చేశామని వివరించారు. ఈ నెల 10వ తారీఖు నుంచి పింఛన్లపై పరిశీలన అనేది స్టార్ట్ కాబోతుందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే యాప్లో అయితే వెరిఫికేషన్కి సంబంధించి 13 ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా. ముందుగా మీ నేమ్, అదేవిధంగా డీటెయిల్స్తో కలిపి మొత్తం 13 ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా. 13 ప్రశ్నలకి 13 ప్రశ్నలు సమాధానాలు సరిగ్గా ఉంటేనే పెన్షన్ అనేది ఓకే అవుతుంది. లేకపోతే ఎవరిదైతే పెన్షన్స్ అయితే దానికి సంబంధించి క్వశ్చన్స్ ఓకే కాలేవు వారికైతే పెన్షన్ రాదండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవచ్చు. 13 ప్రశ్నలు అయితే ఇక్కడ మీకైతే చూపిస్తాను. ముందు మొదటి ప్రశ్న వచ్చేసి పెన్షన్దారుని యొక్క స్టేటస్, అంటే వారు అలైవ్, డెడ్, అందుబాటులో లేరని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 పైన ఉందా? ఉంటే అవునని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. ఉన్న డీటెయిల్స్ అనేవి అయితే జెన్యున్గా ఇవ్వండి గైస్. మిస్టేక్స్ అయితే లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని 10 ఎకరాల కంటే మెట్ట ఎక్కువ, రెండు కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందా? అవునైతే అవును, లేదంటే లేదు. సో, ఈ 13 ప్రశ్నలు అయితే మీరు తప్పకుండా సరైన సమాధానాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరైనా 4 చక్రాల వాహనం, అంటే ఓన్లీ ట్రాక్టర్స్, ఆటో వెనుక ట్యాక్సీ కాకుండా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదని చెప్పేసి పెట్టండి. మీ కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగి ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. మీ సరాసరి 12 నెలల విద్యుత్ వినియోగం మొత్తం 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా? 12 నెలలు కలిపి వినియోగం ఎట్లయినా ఎక్కువగా ఉంటుంది. సో, అది అవునని పెట్టండి. మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను 2 లక్షల కంటే ఎక్కువగా నెల జీతం ఉంటే కనుక ఆదాయ పన్ను అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో, అది ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారా, అదేవిధంగా మీరు ఈ పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా? అవును, మీరు పెన్షన్ తీసుకోవడానికి దీన్ని సిఫార్సు చేస్తున్నారంటే ఎస్ అని పెట్టేసి కింద మీ ఫోటో అయితే తీసి పెట్టండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ 13 ఆప్షన్స్ అయితే సరిగ్గా పెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి, మిస్టేక్స్ లేకుండా. అప్పుడే మీ పెన్షన్ అనేది ఓకే అవుతుందండి. సో, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక తప్పకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి గైస్, ఓకేనా? వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.